దేవుడే కళ్ళు తెరుస్తాడు. మరి దేవుడే కళ్ళు తెరిచినట్టయితే దేవుడు ఎందుకు సేవకులు పంపించిండు? ఎందుకు సేవకులకు ఏమైనా అధికారాన్ని ఇచ్చిండు, అభిషేకాన్ని ఇచ్చిండు కళ్ళు తెరవటానికి? అర్థమవుతుందా? చాలా మీనింగ్ ఉంది దాన్ని. అందుకే ఆ విషయాలు దృష్టి పెట్టి సైతాన్ ఎప్పుడు కూడా చాలా కుయుక్తిగా పనిచేస్తుంది. అన్నప్పుడు కొన్నిసార్లు ఎట్లుంటుంది అంటే, నీకు నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు నీ ప్రార్థన వింటాడు కదా. సేవకుని పోయి ఎందుకు చెప్పాలా? సేవకునితో ఊకే ప్రార్థన చేయించుకుంటామా? ఎప్పుడన్నా అవసరం ఉంటే నామకే వాసి చేయించుకోవాలి అంతే. ఊకే పోయినాం అనుకో చులకనైపోతాం, చీప్ అయిపోతాం. నీకు ఊకే పోవద్దు అనా అదా? అది సైతాన్ పనా? కాకపోతే మనకేమనిపిస్తుంది? అవును కరెక్టే కదా, వాక్యంలో ఏముంది? సేవకుని నమ్ముకోమని ఉందా, దేవుని నమ్ముకోమని ఉందా? దేవుని నమ్ముకోమని ఉంది. సేవకుడు ఎవరు? మనలాంటి మనిషి అనగానే మనకు కూడా ఎట్లా అనిపిస్తుంది? ఇక ఊపి వస్తుంది. ఇక కింద మీద చూస్తాం, పాస్టర్ కింద మీద చూసి మనిషి ఏమంటా, మన పాస్టర్ నువ్వు మనిషివే కదా అన్నట్టుంటుంది. సైతాన్ని ఎవరిని ఎట్లా బోల్తా కొట్టేయాలి ఎవరికి తెలుసు. సేవకుడు దేవుడు కాకపోవచ్చు, కానీ దేవుడు పంపిన వాడు, దేవుని పక్షాన ఉండేవాడు. చాలా ఉంటుంది వ్యత్యాసం. అట్లాంటి సేవకుడు దేవుడు అని నేను ఎన్నడూ చెప్పలేదు, అది ఎన్నడూ కాని పని. కాకపోతే ఆ విశ్వాసిని సరియైన త్రోవలో నడిపించడానికి ఎవరికి భారాన్ని ఇస్తాడు దేవుడు? సేవకుని భారాన్ని. ఆ భారము, ఆ బాధ్యత కలిగి సేవకుడు మన వెనక ఏం చేస్తాడు? ప్రయాసపడచ్చు. అందుకే పౌలు కూడా ఏమంటాడు? నా ప్రయాసము, నా కష్టము. సంఘాల వెనుక, విశ్వాసాల వెనుక ప్రయాసపడి కష్టపడ్డాడు. ఈవెన్ చివరికి ఏం చేశాడు? ప్రభు యేసుక్రీస్తుని ఆయనకు సాక్షిగా ఉండటానికి హతసాక్షిగా తల నరకబడి హతసాక్షిగా అయ్యాడు. కాబట్టి సైతాను చాలా కుయుక్తిగా అందుకే పోవద్దు, సేవకుని దగ్గరికి వెళ్ళొద్దు. ఆ సేవకుని మీద బాగా నిందలు వచ్చినాయి, ఆ సేవకుడు ఇట్లాంటోడంట, అట్లాంటోడంట, ఇదంట, అదంట. అంట మీద ఉంటుంది అంట అనుకుంటూ మంట పెడతారు లోపల. అర్థం వీళ్ళు బగ్గుమని మండిపోతారు. ఇక గ్యాస్ సిలిండర్ మంట ఎట్లా వస్తుంది అట్లా బగ్గుమని మండిపోయి ఇక కింద మీద చూస్తారు. ఇక పాస్ నువ్వు ఇట్లా అంటగా, నువ్వు అట్లా అంటగా, నువ్వు ఇదంటగా, నువ్వు అదంటగా. నా గురించి సీనియర్ పాస్టరు ఏం చేసిండు? వేరే వాళ్ళు మన దగ్గరికి పాపం వాళ్ళు మన అంటే అభిమానం బాగుండేది, మంచి ప్రేమ అభిమానం ఉండేది, మంచి వాక్యం కూడా ఇష్టపడేది. అంటే వాళ్ళకి చెప్పేటప్పుడు ఏం చెప్పిండంటే, ఏం చేసిండు? వేరే రకంగా అంటే వేరే విధాలుగా చెప్పేసరికి వాళ్ళు కూడా ఏం చేసిన ఆశ్చర్యపోతున్నారు. ఏంది పాస్టర్, ఏంది ఇట్లా చెప్తున్నాడు? అంటే ఎవరి మీద ఉన్న అభిమానం పోయింది, ఆ పాస్టర్ మీద ఉన్న అభిమానం ఏమైంది? పోగొట్టింది. ఇప్పుడు మనిషి ఏంది అనేది చూస్తే ఏమవుతుంది? చూస్తే తెలుస్తుందా లేదా? వాళ్ళ అవతారం ఏంటి ఏమవుతుంది? తెలుస్తుంది. అందుకే ఈరోజు మంచిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? ఏమర్థం చేసుకోవాలి? సైతాన్ కుయుక్తిని. అందుకే సైతాన్ ఎవరిని కొట్టేయమంటుంది? కోరాహు దాతన అభిరాములు చేసింది ఏంటిది? అదే కోరాహు దాతన అభిరాములు ఎవరిని కొట్టేసారు? దేవుని ఏర్పరచబడిన మోషే అహరోనులను కొట్టేసి, మీరే కాదు మేము కూడా పరిశుద్ధులం, మా ప్రాంతం కూడా దేవుడు వింటాడు అని తిరుగుబాటు చేసి, అట్లా చేసిన వాళ్ళు అందరూ ఏమయ్యారు? అర్థమవుతుంది. కాబట్టి దేవుని పక్షాన ఒక సేవకుని దేవుడు పంపించినప్పుడు సేవకునికి ఏముంటుంది? మన విషయంలో భారం ఉంటుంది, బాధ్యత ఉంటుంది. వాళ్ళు గార్చిన చిన్న కన్నీరైనా మనకేమైనా మన జీవితంలో ప్రతిఫలం కార్యము జరుగుతుంది. అందుకే ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా చాలా ఉన్నాయి. ఇందులో మీకు ఏదైనా అర్థం కాకపోతే అడగండి, లేదంటే మనం ఇంకేం చేద్దాం, ముందుకెళ్దాం. దీంట్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనం ఆ రకంగా వెళ్తలేం. మనకేంటంటే నీడ్ ఫర్ సాల్వేషన్, అంటే రక్షణ గురించిన అవసరం, అంటే రక్షణ నాకు కావాలి అని ఎవరికి ఆ చింత
లేదా ఆ ఆశ, ఆ కోరిక ఎవరికి వస్తుంది? గురుడితనం దూరమైన వాళ్ళు. గురుడితనం కలుగజేసారు? ఈ యోగ సంబంధమైన దేవత. ఓకేనా? అది గురుడితనం కలుగజేస్తుంది. అయితే ఇప్పుడు దానికి పరిష్కారంగా దేవుడు ఏం చేసిండు? తాను ఏర్పరచుకొని అభిషేకించి పంపిన సేవకుని ద్వారా ఆ గురుడితనాన్ని దూరం. అయితే ఆ గురుడితనం దూరం కావాలంటే ఏం చేయాలి? సేవకుడు ఏం చేయాలి? ఆత్మీయంగా పోరాటం చేయాలి. చేసి అప్పుడేం చేయాలి? వాక్యం చెప్పాలి. వాక్యం చెప్తే అప్పుడేమవుతుంది? సువార్త చెప్తే అప్పుడేమవుతుంది? అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? శరీరపరంగా కాకుండా ఆత్మీయంగా వాళ్ళు అడుగులు ముందుకు వేస్తారు. అందుకే దీన్ని ఒకసారి ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక 6వ అధ్యాయము ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఏలైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మరొకసారి. ఏలైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, మనం పోరాడునది శరీరీకులతో కాదు, కానీ ప్రధానులతో అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. ఇది తీసేస్తున్నాను. ఇక్కడ మనము పోరాటం అంటే ఏంటి అనేది ఏం కావాలి? ఇక్కడ మనం చేసిన పోరాటం గురించి చెప్పినప్పుడు వ్రెజ్లింగ్, ఏమన్నా వ్రెజ్లింగ్, మల్ల యుద్ధం చేయడం. వ్రెజ్లింగ్ ఏంటిది? వ్రెజ్లింగ్ లేదా పోరాటం. ఓకేనా? పోరాటం. ఇప్పుడు దీనికి మీనింగ్ ఏంటిది అనేది ఇక్కడ మనం చూస్తే, బిట్వీన్ టూ, ఇద్దరి మధ్యలో జరిగేది పోరాటం. అయితే బిట్వీన్ టూ విచ్ ఈచ్ ఎండోవర్స్ to throw the other. Which is decided when the victor is victor అంటే జయించిన వాడు. Victor is able to hold opponent down with his hand upon his neck. ఇదేంటిది? పోరాటం. పోరాటంలో పేలే హెబ్రీలో పేలే అంటారు దీన్ని.
ఇంగ్లీష్లో రెజ్లింగ్ అంటారు. అయితే తెలుగులో ఏం చేయొచ్చు, ఇది పోరాటం అంటారు కానీ మల్ల యుద్ధం అనొచ్చు. మల్ల యుద్ధం అంటే తెలుసు కదా ఎట్లా, ఓకేనా? అయితే దీనికి అర్థం ఏంటిది, రాసుకుంటే తొందరగా రాసుకుంటే దీనికి అర్థం ఏంటో నేనేం చేస్తా, between two in which each endures between two in which endeavors అంటే ప్రయత్నాలు to throw the other and which is decided when the victor is able to hold opponent అంటే అగనెస్ట్ గా ఎవరైతే శత్రువుగా అపోనెంట్ డౌన్ విత్ హిస్ హ్యాండ్ అపాన్ హిస్ నెక్. ఇది ఇప్పుడు ఇది మళ్ళీ యుద్ధం అండి. పోరాటం అంటే యేసు రక్తమే జయం కాదు. చాలా మంది ఏమంటారు పోరాటం చేయడం అంటే యేసు రక్తమే జయం అబ్బా అన్న ఎంత పెద్ద గొప్ప పోరాటం చేస్తుంది, అది కాదు. యేసు రక్తమే జయం అనేది ఏంటంట స్టార్టింగ్ స్టేజ్ అన్నట్టు. అంటే మనం ఆ యేసు రక్తం చేత, పరిశుద్ధ రక్తం చేత మనం శత్రువుని ఎదురిస్తుంటాం. అయితే పోరాటం అనేది ఏంటిది, ఇప్పుడు దీనికి ఇది రాసుకున్నారా, అర్థమైందా? దీన్ని పోరాటం అనొచ్చు లేదా మల్ల యుద్ధం అనొచ్చు. మల్ల యుద్ధం అనేది దగ్గరగా చేసేది. ఏంటిది? దగ్గరగా చేసేది. ఇది చూపించాలి కాబట్టి చూపిస్తాను. ఏం బాబు వస్తావా శ్రావణ్ భాయ్? ఏమన్నా ఉందా? సరే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మేమిద్దరం ఇక్కడ ఏముంది అపోనెంట్ అంటే మా ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది, మల్ల యుద్ధం. మా ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది? మల్ల యుద్ధం చేసినప్పుడు ఈయన ఏం చేయాలనుకుంటాడు, ఇప్పుడు కలర్ కూడా కరెక్ట్ వేసుకున్నాడు. ఇప్పుడు ఈయన సైతాన్ అనుకో, సాతాన్ శక్తి. ఇప్పుడు ఈ సాతాన్ శక్తి ఏం చేస్తాడు, నన్ను పడేయడానికి ప్రయత్నం అడగచ్చు. మల్ల యుద్ధం చేయడం ఎట్లా చేస్తా, ఎట్లా కదా, ఇట్లా చేసి ఇట్లా అనుకుంటే ఏం చేస్తా, చూపి భయ్ బలం ఏం కాదు. అరే మరీ నేను అంత బలం లేని కాలేదు. ఇప్పుడు ఇట్లా ఉందా బలం అంటే ఇప్పుడు ఏం చేస్తాడు, ఆయన నన్ను పడేయాలని చూస్తాడు, నేను కూడా పడేయాలని చూస్తా. అయితే ఇప్పుడు ఈ చివరికి గెలిచింది ఎవరు? చివరికి గెలిచేది ఎవరు? ఒట్టిగానే గెలుస్తాడా? ఇప్పుడు చివరికి గెలిచేది ఎవరు? అక్కడ రాస్తుంది. చివరికి గెలిచేది ఎవరు అంటే ఏం చేయాలి, ఈయన నేనేం చేయాలి, ఇట్లా చేసి కింద పడేయాలి. కింద పడేసిన తర్వాత ఈయన ఏం చేయాలి, ఈయన నెక్ మీద అంటే దీని మీద చేయబెట్టి ఏం చేయాలి, అనిచి పట్టుకోవాలా. అని ఏం చేయాలా, అనిచి కింద పడేసిన తర్వాత ఏం చేయాలి, ఆ వ్యక్తిని ఏం చేయాలి, లేవకుండా మెడ మీద ఏం చేయాలి, ఒత్తి పట్టుకోవాలి. అందుకే అక్కడ ఏముంది అంట, అపోనెంట్ డౌన్ విత్ హిస్ హ్యాండ్ అపాన్ హిస్ నెక్. అంటే ఈ నెక్ని ఏం చేయాలి, అట్లాగే ఒత్తి పట్టుకోవాలి. అర్థమవుతుంది? అందుకే పోలీసు వాళ్ళు దొంగను పట్టుకున్నప్పుడు ఏం పట్టుకుంటారు, సార్ ఇది పట్టుకుంటారు లేదా ఇది పట్టుకుంటారు అదేనా, మెడ మెయిన్ పట్టుకుంటారు. అంటే ఆ వ్యక్తి యొక్క కంట్రోల్ మొత్తం ఎందులో ఉంటుంది. ఇప్పుడు ఈ మెడ ఒక్కటి పట్టుకొని ఇది ఇక్కడ కాలర్ పట్టుకొని మెడ పట్టుకొని తిప్పితే కాళ్ళు చేతులు అన్నీ కూడా ఏమైపోతాయి. అందుకే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది, పోరాటం అంటే మల్ల యుద్ధం అంటే ఎట్లా. ఇప్పుడు దానికి ఇప్పుడు ఉన్నాడు, ఈయన వెనక ఏమవుతుంది, ఒక దుష్టాత్మ పని చేస్తుంది. అదేం చేస్తుంది, ఈయనకు గుడ్డితనం కలిగజేస్తుంది. కళ్ళు మూసుకో, గుడ్డితనం కలిగజేస్తే ఇప్పుడు ఏం చేయాలి, ఆ గుడ్డితనం నుంచి ఈయన ఏం చేయాలి, విడిపించాలంటే ఏం చేయాలి,
ఈ నెలకు ఉన్నటువంటి శక్తితో నేనేం చేయాలి? పోరాడడం అంటే ఏంది? యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తం అంటే అయిపోతుందా? కాదు. ఏం చేయాలి? దాన్ని ఎదిరియాలి. అది నన్ను ఎదిరిస్తుంది, నేను దాన్ని ఎదిరిస్తాను. వాటిని ఎదిరించిన తర్వాత ఏం చేయాలి అనా? తీసుకెళ్ళి ఏం చేయాలి? కింద పడేయాలి, దళాలమని ఎత్తేయాలి. ఎత్తేసిన తర్వాత దాన్ని ఏం చేయాలి? మెడ మీద చేయబెట్టి అట్లనే ఉంచి పట్టుకోవాలి. అప్పుడు అది ఓడిపోయినట్టు. తర్వాత కళ్ళు బీగేస్తారు. అంటే ఇక అప్పుడు మొత్తానికి అది ఏమైపోయినట్టు? ఓడిపోయినట్టు. అప్పుడు ఏమవుతుంది? ఈ వ్యక్తిని అది వదిలిపెట్టడానికి సిద్ధపడుతుంది. అర్థమవుతుందా? అప్పుడు వదిలేస్తుంది. ఇక నేను వదిలేస్తా, వెళ్ళిపోతా. అప్పటి వరకు ఏం చేస్తుంది? అది గుడితనం అట్లనే కలిగి చేసి పెడుతుంది. ఆ వ్యక్తికి ఏముంటుంది? శరీర అవసరాల గురించి తప్ప ఆత్మ గురించి, రక్షణ గురించి, వీటి గురించి అంటే చింత ఉండదు. అందుకే ఇప్పుడు ఏం చేయాలి? అర్థమైందా? పోరాటం అంటే ఏంది? కొంతమంది చాలా మంది ఏమనుకుంటారు, పోరాటం అంటే యేసు రక్తమే జయం అంటాం కదా అనుకుంటారు. అంతేనా? యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అంటే అయిపోయింది ప్రార్థన, పోరాటం అయిపోయింది. అదేనా? చాలా మంది అనుకునేది ఏంటిది? అదే. ఏమనుకుంటారు? యేసు రక్తమే జయం, యేసు క్రీస్తు రక్తమే జయం అంటే అయిపోయింది.